గైస్ వెల్కమ్ టు ఎంజాయ్ ద టూ వ్లాగ్స్. వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. ఈరోజు ఇప్పుడు మనం అయితే జిమ్లో అయితే ఉన్నాము. సో ఎప్పుడైనా వర్కౌట్ అయితే అయిపోయింది. సో ఈరోజు జిమ్కి వచ్చిందే లేటు 6 o'clock అటు వస్తుంది. సో ఇప్పుడైతే ఆల్రెడీ 7:30 అయితే అవుతాను గైస్. నాకైతే 9:30 కాలేజ్ అయితే ఉంది. 8:30కే ఉండాలా, కానీ నిన్నే మేము ఈరోజు రాను అనేసి నిన్నే 2 hours తీసుకునేసింది గైస్. కాల్ చెప్తారు, ఒక మ్యామ్ 4 hours టీచ్ చేసింది. 4 hours ఎవరైనా 4 hours కాలేజీకి పోనవునా? సో ఆ మ్యామ్ నేనే తీసుకునేసింది. సో ఈరోజు అయితే మనకు 9:30కి అయితే ఉంది. అయితే 8:30కి ఉంటేనే ట్రాఫిక్ ఉండేది. ఇప్పుడు 9:30కి ఉంటే ఫుల్ ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ ఉండేది గైస్ బెంగళూరులో. సో బెంగళూరులో ఉండే వాళ్ళకి ఇదైతే ఎక్స్పీరియన్స్ అవుతుంది ట్రాఫిక్ గురించి. ట్రాఫిక్ మార్నింగ్ అంటూ ఉంటుంది, మళ్ళీ వచ్చేటప్పుడు ట్రాఫిక్స్ ఉండదు. సో ఏం చేయనైనా మనమైతే ఇప్పుడు కాలేజ్కి అయితే వెళ్ళాలా 9:30కి. సో వెళ్ళి అండ్ నేను బ్లాగ్ వచ్చేసి మనమైతే మ్యాక్సిమం ఫన్ ఉండడానికి అయితే ట్రై చేసాము. సో ఆ వ్లాగ్ కానీ మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. సో ఇప్పుడు మనతో అయితే వంశీ కూడా వచ్చాడు. సో ఈరోజు వర్కౌట్కి సో నేను వాడు కలిసి చేసాము. సో నాకైతే ఆల్రెడీ బైసిప్స్ ఫుల్ పెయిన్ఫుల్గా ఉంది గైస్. సో ఇది ఎన్నో రోజు అని కూడా తెలియదు, నేను మర్చిపోయిన 100 days ఛాలెంజ్ చేశాను, నేనైతే మర్చిపోయినాను. ఇది ఎన్నో రోజు అని అయితే నాకు తెలియలే. సో వ్లాగ్ని చూసుకోవాలా. సో అది ఎన్నో రోజు అనేసి చూస్తూ ఉండండి, నేనైతే కాలేజ్లో చెప్తాను. అండ్ ఇప్పుడైతే వెళ్దాం గైస్ కాలేజ్కి. టైం అయితే అవుతుంది అనుకో, ఫ్రెష్ అప్ అయిపోవాలి. చూడండి ఐదు అడుగు పని చూడండి గైస్, నేను ఈడే పోయి తినేసి రారా అంటే పోలే, ఇప్పుడు పోతా అంటాడు. బారాలే కళ్ళ అಣ್ಣ ಕಳ್ಳ 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 ಅಣ್ಣ ಮಂಚಿ ರೇಟ್ ಕೇಳಕ್ ಹೋಗಿದ್ದೀನಿ. ಊಟ ಏನಾದ್ರು ಹಾಕ್ತವ್ರ ಅಂತ ಅಮೌಂಟ್ ಕೇಳಕ್ ఇటు చూడండి, జగడాలు పెట్టింది ఈడే. వీడు ఎవరితో చూడండి గైస్, వాడి గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతా అన్నాడు తమిళ్లో. సో గైస్ మనమైతే ఈ శిలాజిత్ తీసి చాలా రోజులైతే అవుతుంది. సో ఇది అప్పుడైతే నేను ఫుల్ స్టాక్ కొన్నప్పుడు 1 month అయితే అవుతుందా నేను ఫుల్ స్టాక్ కొని. సో ఎప్పుడు కొన్నానైతే నాకైతే తెల్లే. సో నేనైతే ఇన్ని రోజులు ఈ శిలాజిత్ వాడుతూ ఉన్నింది. సో ఇదైతే ఇప్పుడు అయిపోయింది. ఇదేదో సర్టిఫికేట్ ఇచ్చిండారు, క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేట్. సో టెస్టెడ్ సర్టిఫికేట్ అయితే మనకైతే మ్యాన్ మ్యాటర్స్ వాళ్ళు ఇచ్చిండారు. సో ఇదేంది, ఇది మజల్ బ్లేస్ కోష్ వేద శిలాజిత్ స్ట్రెంత్ స్టామినా ఎండ్యూరెన్స్ అంట. సో దీన్ని అయితే వాడదాము. సో రండి, దీన్ని ఈరోజు నుంచి అయితే తీసుకుంటాం గైస్. నేనైతే తలార్దాన్ని తీసుకోవాలా, నాకైతే ఈరోజు కాలేజ్ ఉండే. సో 9:30 కాలేజ్ ఉండే. సో అందుకని మనమైతే తలార్దాం మర్చిపోతే నేను ఇప్పుడు క్రియేటివ్ టైమింగ్స్ కూడా మార్చేసిందాను గైస్. సో అన్నీ ఎప్పుడు పడితే టైంకి తింటారు, టైంకి లేదు. సో కాలేజ్ ఉంటే ఇదే గైస్ బాధ, టైంకి తినము, టైంకి సప్లిమెంట్స్ వేసుకోము. ఇంట్లో ఉంటే వేసుకుంటాం. ఇంకెట్టో 2 రోజులు రజా గైస్. సో రేపు సండే, ఎల్లింటికి రిపబ్లిక్ డే. సో జాలీ ఇదైతే ఓపెన్ చేసాం, కవర్ సైడ్కి వేద్దాం. సో ఇది కూడా బాగానే ఉండే, కానీ ఇప్పుడు అయిపోయా సైడ్కే. ఎటుది తీసేది ఏదో సీల్ వేసారు గైస్, మజల్ బ్లేస్ వాళ్ళది. సీల్ తీసేసా. ఓ క్రేజీగా వచ్చారు గైస్, చూడండి. వాచ్లు అంతా తీస్తామే అట్టుంది ఇది. సో వాచ్కి ఇచ్చే బాక్స్కి శిలాజితే ఇచ్చేసిండదయ్యా. వాటే క్రియేటివిటీ. మజల్ బ్లేస్ కూడా, మజల్ బ్లేస్ బాబాయ్ అంటే మామూలు కూడా. స్పూన్ అయితే ఇచ్చాడు. దాని తర్వాత ఇంత ఉంది, ఎంతో తెల్ల గైస్. దీని కాస్ట్ వచ్చేసి మర్చిపోయిండాను, దీని మీద వేసాడా 1299 అని ఉంది. ఇదంతా నాకు కూడా తెల్లే, 20 grams అంటే ఇది. ఇంత 1299 గైస్. ఏదో నాకు డిస్కౌంట్ కూడా పడే గైస్, అది ఎంత పడిందని నాకు తెల్లే. సో రండి ఇదైతే తాదాం. దీన్ని తాగేసి దాని తర్వాత మనమైతే చెప్తా దీని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. ఇదే ఫస్ట్ టైం గైస్ నేను తాత అండి. ఇది నేను ఎప్పుడు అట్లా గమ్మిసే తెప్పించుకుని తింటా అండి. సో ఇదైతే కలపాల ఎవరు పెద్ద బాధ అంటే అదైతే అయ్యో
ఏదో గుళ్ళో నల్ల బొట్టిస్తారు తెలిసిన హోమం చేసినట్టు అది టేస్ట్ ఇచ్చిండాడు గైస్. ఇంత తీసుకోవచ్చా? కొంచెంగానే కాదు, పడతానే లేదా? ఇదేంది ఇది కలర్ ఎట్టుంది? ఏదో కషాయం తాగినట్టుంది గైస్ కలర్ ఇది. ఇంకా తాగలే, కషాయం ఉన్నట్టే ఉంది ఇది. బాగా కలపాల కాదు. బాలే, ఇది ఒకసారి దీన్ని తాగేసి మళ్ళీ దీన్ని ఆర్డర్ చేద్దాం. తాగలేను గైస్, సేందంటే సేందు. అడ్వాంటేజెస్ అయితే చెప్దాం. అడ్వాంటేజెస్ చెప్తాం, డిసడ్వాంటేజెస్ మనకి వెంటనే తెలవదు కాబట్టి కొన్ని రోజులు అయితే ఆగాల. అడ్వాంటేజెస్ వచ్చేసి ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ అంట, ఎన్హాన్సెస్ ఎనర్జీ అంట, ఇంక్రీజెస్ స్టామినా అంట, డిక్రీజెస్ ఫటీగ్ అంట. మనకి కూడా ఇదే కావాల్సింది, డిక్రీజెస్ ఫటీగ్. స్టామినా కూడా మనకి ఇంక్రీజ్ అవ్వాలా. ఎనర్జీ వచ్చేసి దీన్ని వాడాలా, వ్రాతెక్స్ తాగితే చాలు ఎనర్జీ. ఇమ్యూనిటీకి దీన్ని తాగాల, ఆరెంజ్ తింటా. తాగలేం గైస్, సేందుగా ఉంది. సో నన్ను అడిగితే దీన్ని బుక్ చేసుకోకండి, సేందంటే సేందు, తాగలేం. ఇదైనా గమ్మీస్ వేసుకుంటే ఇది ఫ్లేవర్డ్ గైస్, ఇది 2 గమ్మీస్ వస్తుంది. ఇదే మేల్ అయ్యా, సేందు. సో ఓకే గైస్, నేను శిలాజిత్ ట్రై చేద్దామని అయితే ట్రై చేసాము. సో గైస్ నరాలు వచ్చేది దీనిపైన, నాకు రాదు నరాలు, ఏమో తెలియలే. నాది ఫ్యాట్ పర్సెంటేజ్ 12% అయితే ఉంది. సో ఇంకా మనకి షెడ్డెడ్ లుక్ అయితే రాలే. మొత్తం ఇదంతా వెయిన్స్ చూడాలా, అది ఎప్పుడు వస్తుంది అది తెలియలే. సో మనం ఇంకా గట్టిగా వర్కౌట్ అయితే చేద్దాం. ఛాలెంజ్ వచ్చేసి ఈరోజు అయితే 19 days అయితే కంప్లీట్ అయింది. సో రేపు అయితే 20th day. సో ఇటే మనం 100 daysలో ఫుల్ షెడ్డెడ్ లుక్లో చూడాలా. సో మనకు కనిపిస్తుంది. సో కొత్త కొత్త నరాలు కూడా వస్తుంది. బిసి బయట రాలే, ఒక మారు కనిపిస్తుంది కదా, సుమారుగా పచ్చ పచ్చగా కనిపిస్తుంది కదా పైన పైన స్కిన్ పైన. సో స్కిన్ బయట రావాలా, ఇప్పుడుదా బాగుంటుంది. సో చూద్దాం ఎప్పుడు వస్తుంది అనేసి. సో ఇప్పుడే మనం అయితే తాగిచ్చాం. సో అంతే గచ్ గాయస్, ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ ఒక కార్ని ఒక బండిని గుద్దేసిండారు. సో ಎಲ್ಲ ಸರ್ಕಲಲ್ಲೂ ಇದೆಯೋ చూడండి గైస్, ఈడే యాక్సిడెంట్ అయింది. సో చూసుకోవాలా, యాక్సిడెంట్ జోన్స్ గైస్ ఇదంతా. అందుకే పవన్ బండి మెల్లిగా తోలాలా అనేది. నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. కారు ఎత్తుకెళ్ళి ఆడు పెడితీవి.